ఇక పార్వతి ఇచ్చిన తీర్పుతో జనాలందరూ కూడా పార్వతిని చావగొడుతూ చితక్కొడుతూ ఉంటారు. నీ సైకిల్ అతని వల్ల విరిగిపోయింది కాబట్టి అతన్ని సైకిల్ని బాగు చేసి అతని భార్యను నువ్వు తీసుకువెళ్ళి అతని భార్యకి పోయిన కడుపుని నువ్వు ఏదో ఒకలా సెట్ చేసి తీసుకురా అని పార్వతి తీర్పు ఇవ్వటంతో ఇదా నువ్వు తీర్పు ఇచ్చేది అని అందరూ చావుకొడుతూ ఉంటే ఆ తీర్పు విన్న వెంటనే శివరాం అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోయి ఉంటాడు. అలా పార్వతి జనాల చేతిలో చావు దెబ్బలు తింటుంది. ఆది ఇచ్చిన ప్లాన్ వల్ల ఇక ఎమ్మెల్యే భూపతి రఘురాం కాళ్ళు పట్టుకొని అయ్యా అసలు ఈ చావులన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఇదంతా నడిపిస్తున్నది ఎవరో నేను కనిపెడతాను. మీ అమ్మాయిని ఎవరు చంపాలనుకుంటున్నారో కూడా నేను కనిపెట్టి నేను మీకు మొత్తం విషయాలు చెప్తానయ్యా. మీరు మాత్రం ఎలక్షన్లలో పోటీ చేయకండయ్యా అని రఘురాం కాళ్ళు పట్టుకుంటాడు. సరే నువ్వు నిజాలన్నీ బయట పెట్టావా సరే, లేకుంటే నేను మాత్రం ఎలక్షన్స్లో పోటీ చేస్తాను అని రఘురాం చెప్పటంతో ఇక భూపతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ ఆద్య నువ్వు చాలా మంచి పని చేశావు అని ఆద్యని శ్రీను రఘురాం అందరూ పొగుడుతూ ఉంటారు. తర్వాత రామలక్ష్మి శౌర్య ఇంటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలిసి భోంచేస్తూ ఉంటే అప్పుడే అస్మిత ప్రమీల వాళ్ళ కాళ్ళ దగ్గరికి పాము వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. ఏంటి అస్మిత పాము బుసలు కొడుతోంది అని ప్రమీల అంటే అయ్యో అత్తయ్య అది పాము బుసలు కాదత్తయ్య, నేను మామయ్య గారు ఈరోజు ఇంటికి లేటుగా వస్తానని చెప్పి ఏదో పని మీద వెళ్ళారు కదా, అందుకే నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఆ విజిల్ సౌండ్ను విని మీరు పాము అనుకుంటున్నారు అని రామలక్ష్మి చెప్తుంది. అయితే అస్మిత ప్రమీల వాళ్ళ కాళ్ళ దగ్గర నిజంగానే పాము బుసలు కొడుతున్న విషయం ప్రమీల అస్మిత కిందికి చూసుకోకుండా రామలక్ష్మి కుక్కర్ అని చెప్పటంతో కేర్లెస్గా అన్నం తింటూ ఉంటారు. ఇక తర్వాత పార్వతి ఇంకా గర్వంతో రఘురాం కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అరటిపండు తింటూ ఉంటుంది. అది చూసిన పద్మ వెంకట్రావు ఏంటి నువ్వు అని నిలదీయబోతూ ఉంటే అన్నయ్య ఆగండి అని జానకి అడ్డుపడుతుంది. అది కాదు చెల్లెమ్మ, ఇప్పుడు బావుగారు వస్తే ఇంకేమైనా ఉందా అని వెంకట్రావు చెప్తుంటే అయినా కూడా ఏం అవసరం లేదు అని జానకి చెప్తుంది. ఇక అప్పుడే రఘురాం అటుగా వెళ్తూ ఉంటే ఇంకా కళ్ళు నెత్తికెక్కిన పార్వతి తన చేతిలోని అరటిపండు తొక్కని రఘురాం కాళ్ళ దగ్గర పడేలా విసిరి పడేస్తుంది. దాంతో వెళ్తున్న రఘురాం ఆ అరటిపండు తొక్క ఎవరు వేశారా అని చుట్టూ చూస్తూ ఉంటే పార్వతి తన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని విర్రవీగుతూ ఉంటుంది. దాంతో రఘురాం కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో బావుగారు చూసేశారే అని వెంకట్రావు పద్మ జానకి కంగారు పడుతూ ఉంటారు. ఇదేది తలకెక్కించుకొని పార్వతి మాత్రం ఇంకా విర్రవీగుతూ స్టైల్గా అక్కడే కూర్చొని ఉంటుంది.